Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 21. ఈ రోజు మన ధ్యానం కొరకు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not, O land, be glad and rejoice, for the Lord will do great things. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. Joel was a pre-exilic prophet who ministered before the fall of northern kingdom of Israel. యోవేలు ఇశ్రాయేల్ చెరలోకి వెళ్ళక ముందు ఉత్తరాన ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తగా ఉండినవాడు. That is around 722 BC. అంటే క్రీస్తు పూర్వం 722 ఆ ప్రాంతంలో. Or the southern kingdom of Judah, that is in 586 BC. లేదా క్రీస్తు పూర్వం 586లో ఇటు దక్షిణాన ఉన్నటువంటి యూదా రాజ్య కాలంలో. So other pre-exilic prophets, they include Obadiah and Jonah. చెరకి ముందున్నటువంటి మరి ఇతర ప్రవక్తలు ఓబద్యా, యోనా లాంటి వారు, Hosea, Amos, ఆమోస్, Isaiah and Micah. యెషయా, మీకా కూడా. So Joel is one of the earliest prophets. యోవేలు ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు ఇతను ఒకడు. Only Obadiah prophesied before Joel. ఓబద్యా మాత్రమే యోవేలు కన్నా ముందు ప్రవచించినవాడు. So 835 BC was a time of turmoil and transition in Judah. క్రీస్తు పూర్వం 835 అనేది యూదా వారి యొక్క జీవితంలో ఎంతో గందరగోళ పరిస్థితి, తర్వాత అక్కడ నుండి బదిలీ అవుతున్నటువంటి కాలం అది. Because at the end of the reign of the queen mother Athaliah and the beginning of the reign of King Joash. ఎందుకంటే రాణి అయినటువంటి అతల్యా మృతి పొంది his reign is coming to an end. తన యొక్క ఆ పరిపాలన ముగింపుకు వచ్చి ఆ తర్వాత King Joash, యోవాషు పాలన ఆరంభించబడుతున్న కాలం. Athaliah seized power at the sudden death of her son Ahaziah in battle. అతల్యా తన కుమారుడు అహజ్యా యుద్ధంలో చనిపోయిన తర్వాత ఈమె ఇప్పుడు అధికారంలోకి వస్తుంది. So he reigned only for 1 year. ఒక సంవత్సరం మాత్రమే పరిపాలించింది. That is 2 Kings 11:1. రెండవ రాజుల గ్రంథం 11:1లో Athaliah killed all her sons' heirs. అయితే అతల్యా తన కుమారులు వారసులైన వారందరినీ చంపించింది. Except for one who has hidden in the temple and escaped. ఒకడు మాత్రమే ఆ దేవాలయంలో మందిరంలో దాక్కుని తప్పించుకోగలిగాడు. That is that 1-year-old Joash. అదే ఒక సంవత్సరం వయసు గల యోవాష్. So her Athaliah's 6-year reign of terror ended in 835 BC. అతల్యా 6 సంవత్సరాలు ఎంతో భయభ్రాంతులపై ఆ పరిపాలన క్రీస్తు పూర్వం 836కి ముగిసింది. And the high priest Jehoiada overthrew Athaliah and set the young Joash on the throne. ప్రధాన యాజకుడైన యెహోయాదా అతల్యాను కూలద్రోసి యవనస్తుడైనటువంటి యోవాషుని పరిపాలనకు తీసుకొని వస్తాడు. During her 6 years as the queen over Judah, యూదా వారి మీద 6 సంవత్సరాలు రాణిగా ఉన్న ఆ కాలంలో Athaliah reigned very wickedly. అతల్యా చాలా దుర్మార్గంగానే పరిపాలించింది. She was the granddaughter of the wicked king Omri of Israel. ఇశ్రాయేలుకి దుష్టుడైన రాజు ఒమ్రికి మనవరాలామె. Making her daughter or niece to Ahab, one of Israel's worst kings. తన యొక్క కుమార్తెని ఇశ్రాయేలులో ఉన్నటువంటి చాలా దుష్టుడైనటువంటి రాజులైన ఆహాబుకి ఇస్తాడు. Athaliah raised her son Ahaziah to reign in the wicked pattern of Ahab. అతల్యా తన కుమారుడైనటువంటి ఆహాజుని ఆహాబు వలనే దుర్మార్గమైనటువంటి ఆ మార్గంలో నడిపించింది. Even she brought Ahab's counselors to advise Ahaziah. అంతేకాకుండా ఆహాబు దగ్గర ఉన్న సలహాదారులను తీసుకుని వచ్చి అహజ్యాకి ఆమె నేర్పిస్తా ఉంటది. And when Ahaziah was killed in battle, అహజ్యా యుద్ధంలో చంపబడినప్పుడు and she seized the power, ఆమె అధికారం తీసుకుంది. and she set her other sons to evil, మిగతా కుమారులందరిని కూడా దుష్టులుగా మార్చి, even desecrating the temple and its sacred things. మరి మందిరమును కూడా అపవిత్రపరిచి అందులో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా అపవిత్రపరిచి. So if we are accurate in our thinking, కాబట్టి ఇప్పుడు మనము మన ఆలోచన విధానంలో కానీ సరిగ్గా ఉంటే, Joel prophesied around 835 BC. యోవేలు క్రీస్తు పూర్వం 835 ఆ కాలంలో ప్రవచించినవాడు. Then the judgment he described came toward the end of the 6-year reign of ungodliness under Queen Athaliah. తర్వాత ఆ యొక్క తీర్పు గురించి, అంటే భక్తిహీనురాలైనటువంటి అతల్యా యొక్క 6 సంవత్సరాల పరిపాలన ముగింపు కాలం గురించి చెప్పాడు. No wonder God brought a heavy hand on Judah. ఏ అనుమానం లేదు, దేవుడు
యూదా వారి మీద తన భారమైన హస్తం పెట్టినాడు. See, there are many reasons why the Bible is such a fascinating book to read. మరి బైబిల్ నిజంగా మనం చదవడానికి ఇంత పరవశింపజేసే పుస్తకం ఎందుకు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. Use of the vivid, unforgettable imagery, especially in the Hebrew Bible, the Old Testament, surely is one reason. మరపురాని ఊహాజనాత్మకమైనటువంటి విషయాలు, ప్రత్యేకించి హెబ్రీ సంగతులు, ఇవన్నీ కూడా దాని ఒక కారణం. For example, ఉదాహరణకి Joel use of locust imagery is a perfect example. యోవేలు మిడతల గురించి ఒక చిత్రంగా చెప్తున్నాడు. That మిడతల దండు గురించి. When I read and see pictures of recent news reports that are in Africa, ఇటీవల ఆఫ్రికాలో సంభవించిన వాటి గురించిన ఆ వార్తలు నేను చదివినప్పుడు, especially the country Kenya, విశేషంగా కెన్యా అనేటువంటి ఆ దేశంలో, it was experiencing its worst invasion of desert locusts in 70 years. 70 సంవత్సరాల కాలంలో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆ పరిస్థితి, అంటే మిడతల దండు వచ్చినట్టు చూస్తున్నాం. So Joel used this imagery to warn Israel of the impending danger, the imagery of the band of locusts. కాబట్టి యోవేలు ఆ యూదా వారి మీద రాబోయేటువంటి ఆ తీర్పును గురించి మిడతల దండు ఒక చిత్రం చూపిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. Today's text is from one of the shortest books in the Bible. ఈ రోజు మన భాగము బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పుస్తకంలో తీసుకొనబడింది. Taken from the second of its 3 chapters. 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 2 అధ్యాయాల నుండి తీసుకొనబడింది. Joel speaks of the blessing that is possible for Israel if only they would repent. యోవేలు ఒకవేళ ఇశ్రాయేలు గాని పశ్చాత్తాపపడినట్లయితే వారికి ఆశీర్వాదాలు వస్తాయనే మాటలు చెప్తున్నాడు. Considering the blessings that come with repentance, పశ్చాత్తాపాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదాలను తలుచుకుంటూ, one might think that people would eagerly without hesitation run to God's open invitation to penitence. కాబట్టి ప్రజలు ఏమాత్రం తటపటాయించకుండా ఆ బహిరంగమైనటువంటి ఆహ్వానాన్ని అందుకొని పశ్చాత్తాపంతో దేవుని వద్దకు రావాలి. Despite its potential for blessing, unfortunately people including ancient Israel resist repentance with every ounce of their being. కాబట్టి ఇంతటి ఆహ్వానం ఉన్నా కానీ ఇశ్రాయేల్ ప్రజలతో సహా ప్రతి అవకాశాన్ని కూడా వారు పోగొట్టుకున్నట్టు చూస్తాం. And the lack of response leads one to ask a question. వారు ఆ స్పందించని కారణాన్ని బట్టి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. Why are people so reluctant to repent even when they know that blessings are waiting? ఎందుకని ప్రజలు ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిసి కూడా పశ్చాత్తాపపడడానికి వెనకాడతారు ఎందుకు? Repentance necessitates the recognition and admission of guilt. పశ్చాత్తాపంలో ఏముంది? నువ్వు చేసినటువంటి ఆ దోషము, ఆ దోషారోపణ, నిరారోపణ చేయబడే ఆ మనస్సాక్షిని ఒప్పుకోవాలి. Yes, I have committed wrong. నిజమే, నేను తప్పు చేసినాను. I am feeling sorry for the hurt one caused to other. నేను ఆ వ్యక్తికి చేసిన ఆ హాని విషయంలో నేను అతను గాయపరిచినానని నీకు ఆ గ్రహింపు రావాలి. Individually or collectively we must be propped up by a false sense of self. People would rather live in denial than have a contrite spirit. కాబట్టి వ్యక్తిగతంగానైనా కానీ లేకపోతే సమూహంగా కానీ వారు విరిగి నలిగినటువంటి హృదయం ఉండేదానికి బదులుగా ఇక వారు ఎంతో బహిరంగంగానే అది ఏమి చేయనట్టుగానే మాట్లాడుతుంటారు. They won't admit that they are mistaken. వాళ్ళు తప్పు చేశారు అనేది ఒప్పుకోరు. They will not say I am sorry. అయ్యో నేను తప్పు చేశాను చింతిస్తున్నానని అనరు. They will never say I was wrong. నేను తప్పు చేశానని చెప్పరు. People will never say that please forgive me. నన్ను క్షమించు అని కూడా చెప్పరు వాళ్ళు. So Joel is among the biblical prophets who repeatedly, to no avail, there was no use also, entreated Israel to turn to God. కాబట్టి యోవేలు కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ ప్రజలు మొండి వైఖరి అవలంబించిన వారు ఉన్నారే, వారితో చెప్తున్న ప్రవక్తలు ఈయన ఒకడు. And he asked them to leave their faults and failures and sins behind. వారి పొరపాట్లు, తప్పిదాలు, పాపములు అన్ని కూడా విడిచిపెట్టాలని కోరినాడు. If not, లేకపోతే Joel is using the image of an invading army of locusts to get attention of the nation. యోవేలు ఇప్పుడు ఆ దేశమంతా కూడా జాగరూకులు కాగలిగినట్లుగా ఆ మిడతల దండుని ఒక చిత్రంగా వాళ్ళకి చూపిస్తున్నాడు. What are the dangers that are laying ahead? ఏ ప్రమాదం పొంచి ఉందో చెప్తున్నాడు ఆయన. To get the full impact of the imagery, one needs to recall Joel's words in chapter 1. కాబట్టి దీని ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలంటే యోవేలు పలికినటువంటి ఆ మాటలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. I am reading Joel 1:4. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. What the cutting locust left, the swarming locust has eaten. What the swarming locust left, the hopping locust has eaten. And what the hopping locust left, the destroying locust has eaten. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. In ఇంగ్లీష్లో all these creatures are mentioned as different types of locusts only. ఈ సృష్టించబడిన ఈ జీవులు ఇవన్నీ కూడా
మిడతలకు సంబంధించినవి గానే ఉన్నాయి. And the image is one that all is lost and that there is no hope for restoration. దృశ్యం ఏమిటది? సమస్తము కూడా నష్టపోయారు, మరలా సమకూర్చబడేటువంటి నిరీక్షణ ఆస్పదం లేదు ఇంకా. The situation is so hopeless that even the animals groan and cry out to God. పరీక్షణ ఎంత నిరీక్షణ లేనిదిగా అయిందంటే జంతువులు సైతము ఆకలికి అలమటించి మూలుగుతా ఉంటాయి. And that's what is written in verses first chapter 18 and 20. అదే మొదటి అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో రాయబడ్డాయి. So this description of the day of the Lord is not what Israel expects or wants to hear. యెహోవా దినం గురించిన ఈ వివరణ ఇశ్రాయేలు అట్లా జరగాలి అని ఆశించినటువంటిది కాదు. అది Founded by Abraham, to whom God promised blessing so he could be a blessing to others. చూడండి, ఏ వ్యక్తితో అబ్రహాముతో దేవుడు నిన్ను దీవిస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారని చెప్పినాడు. And Joel's description of the day of the Lord would be impossible for Israel to imagine, let alone accept. Forget about accepting, they can't imagine also. యెహోవా దినం గురించి యోవేలు అయితే చెప్తున్నాడు కదా, నీవు ఆ దినాన్ని అంగీకరించడం కాదు కదా, మీరు ఊహించడం కూడా అసాధ్యమే. So this depiction of total loss was unfathomable. కాబట్టి పూర్తి నష్టం గురించినటువంటి దృశ్యం అది కొలవలేనటువంటిది. So in chapter 2, కాబట్టి 2వ అధ్యాయంలో Joel leaves no doubt as to the reality of devastation. యోవేలు ఆ వాస్తవికత ఎంత నాశనం అయిపోయిన దానికి ఆ వాస్తవికమైన సంగతి For చెప్తున్నాడు. the locusts of the chapter 1 have turned into an army of chapter 2. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మిడతలు 2వ అధ్యాయంలో మహా సైన్యంగా వచ్చినాయి. Fearless, this numberless army stays the course and is worse than any armies that have gone before. అసంఖ్యాకమైనటువంటి ఈ దండు, ఈ సైన్యం అనేది అంతకు పూర్వం ఎన్నడూ లేనట్టుగా నష్టాన్ని తెచ్చేసింది. In Joel chapter 2 verses 12 to 17, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 17 వచనాల్లో Joel returns to the call to repentance issued in chapter 1. యోవేలు మరలా మొదటి అధ్యాయంలో ఏదైతే వారికి ఆ నిశ్చయిత ఇచ్చాడో ఇప్పుడు మరలా Call. ఆ పిలుపునిచ్చాడో మరలా పశ్చాత్తాపపడాలని పిలిపిస్తున్నాడు. However, this time the sense of hopelessness is replaced by a glimmer of hope in God. ఏదైనా ఈసారి అయితే నిరీక్షణ లేనటువంటి ఆ పరిస్థితి నుండి ఇప్పుడు కొంత దేవుని పైన నిరీక్షణకి ఆధారం కలిగించాడు. In chapter 2 verse 13, second part, 2వ అధ్యాయం 13వ వచనంలోని 2వ భాగంలో Joel is writing, యోవేలు రాస్తున్నాడు, God is gracious and merciful, slow to anger and abounding in steadfast love. నీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యాలు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. So reprieve is a contingent blessing, one that depends on how Israel responds to God's call to return. If you return, then okay, the blessing will be there. కాబట్టి పశ్చాత్తాపడ ఇశ్రాయేలు వలనే నీవు గానీ ఒకవేళ పశ్చాత్తాపడినట్లయితే తప్పగా ఆశీర్వాదాలు వస్తాయి. Joel makes it plain that a change of heart and commitment to follow God is the requirement for the reprieve. ఇప్పుడు యోవేలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీ హృదయ మార్పు, నీలో పశ్చాత్తాపము ఎప్పుడైతే కలుగుతుందో అదే దేవుని ఆశీర్వాదాలకి నేను దారితీస్తాను. And with a cry of desperation, that one more appeal could make a difference. కాబట్టి నువ్వు ఎంతో హృదయ వేదనతో కూడా నువ్వు ఆయనని మొర పెట్టుకున్నప్పుడు ఇది కూడా మరొక సాధ్యత ఇస్తుంది. Yeah, even God is pleading in verses chapter 2 verses 12 and 13. 2వ అధ్యాయం 12, 13 వచనాల్లో దేవుడు కూడా వేడుకుంటున్నాడు. Yet even now return to me with all your heart, with fasting, with weeping, with mourning, rend your hearts and not your clothing. కాబట్టి ఇప్పుడైనను మీరు మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని బ్రతిమాలుతున్నాడు. So with a strong sense of urgency, Joel calls on Israel to repent. ఇప్పుడు యోవేలు అత్యవసరమైనటువంటి పరిస్థితిలో బలమైనటువంటి రీతిలో మీరు ఇప్పుడు పశ్చాత్తాపపడవలసిందైనటువంటి పిలుపునిచ్చాడు. There is no guarantee, but who knows whether he will not turn and relent and leave a blessing behind him. Verse 14. 14వ వచనం ప్రకారం మనం చూస్తాం, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? Joel calls for the entire community to gather. కాబట్టి దేవుడు సమాజం అంతటిని కూడా సమకూడాలి అని కోరుతున్నాడు. Suckling infants, children and aged alike. కాబట్టి పసిపిల్లలు, పాలు త్రాగే పిల్లలు, వయసు పైబడ్డవారు అందరూ కూడా రావాలని And to fast, weep and plead for God's mercy. ఇక్కడికి వచ్చి మీరు దేవుని యొక్క కరుణా వాత్సల్యత కొరకై ఉపవాసం ఉండి దుఃఖించాలి, ఏడవాలని కోరుతున్నాడు. And this appeal to God is accompanied by a reminder to God that Israel is God's heritage. He is reminding God, Israel is your heritage. ఇది దేవునికి బ్రతమాలుతూ ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవా ఇశ్రాయేలు అయిన వారు నీ స్వాస్థ్యమైన ప్రజలే కదా అని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. Yeah, like Moses appealed in the wilderness, so these are thy people whom thou hast brought out of Egypt. మోషే అరణ్యంలో బ్రతిమాలినట్లుగానే దేవా ఈ ప్రజలు నీ ప్రజలు, నీవు వారిని ఐగుప్తును విడిపించిన నీ స్వాస్థ్యం
స్వాస్థ్యమైన ప్రజలే Why కదా. he is reminding like that? ఎందుకు అట్లా జ్ఞాపకం So చేస్తున్నాడు? this reminder is an impetuous plea, since Israel has not followed God's commandments and can only hope that God will respond with an undeserved kindness. And see, though they have not followed you, because you made a covenant, be kind, that is his plea. వారు నిన్ను అనుసరించకపోయినా గానీ నీవు వారితో నిబంధన చేసిన కారణాన్ని బట్టి అయినా నీవు వారి మనవిని వారి ఎడల కరుణా వాత్సల్యత చూపాలి అని కోరుతున్నాడు. The good news is that in the latter chapter, తర్వాత in this chapter, ఈ అధ్యాయంలో తర్వాత భాగంలో ఉన్న ఆ శుభవార్త ఏమిటిదంటే, and also in Joel chapter 3 verses 17 to 21, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 17 నుండి 21వ వచనాల్లో కూడా, so the vision of restoration matches and surpasses the vision of devastation. సమకూర్చబడుట అనేటువంటి ఆ దర్శనము నాశనం అయిపోయిన దానికి బదులుగా ఉంటుంది. So in fact Joel will use the same locust imagery to describe the blessings that are to come. ఇప్పుడు రాబోయేటువంటి ఈ ఆశీర్వాదాలు వివరించడానికి మరలా ఆ మిడతల దండు యొక్క దృశ్యాన్ని చెప్తున్నాడు. In chapter 2 Joel writes, 2వ అధ్యాయంలో యోవేలు రాస్తున్నాడు, in verse 25, 25వ వచనంలో, I will repay you for the years that the swarming locust has eaten, the hopper, the destroyer and the cutter, my great army which I sent against you. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. What a powerful confirmation that our worst days contain the seed for our best days. ఎంత శక్తివంతమైనటువంటి మాటలు, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి ఆ పూర్వపు స్థితి ఇప్పుడు ఎంతో శ్రేష్టమైనవిగా మార్చబడబోతున్నాయి. For this reason, ఈ కారణాన్ని బట్టి we can always find hope in God. ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచగలం. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, let us make the Israel's plea our plea too. మరి ఇశ్రాయేలు యొక్క మనవి మనవిగా మనం చేద్దాం. Should not we also fast and cry out to God? మనం కూడా ఉపవాసంతో దేవునికి మొరపెట్టకూడదా? Should we not recognize that any reprieve God gives is neither end, entitlement, nor priceless privilege? మనము గాని పశ్చాత్తాపడినట్లయితే దేవుడు క్షమించడా, ఆయన మనకు ఆధిక్యతలను ఆయన కల్పించడా? Rather, God's forgiveness is a manifestation of God's grace. దేవుని యొక్క క్షమాపణ అనేది దేవుని యొక్క కృపతో కూడా కనబరుస్తున్నాడు. His love and care for humanity is always there. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమ, ఆ జాగ్రత్తలు మానవుడిలా ఎల్లప్పుడూ ఉంటాయి. So may God help us to understand these truths and turn to him. ఈ సత్యాలని మనం గ్రహించి ఆయన వైపు మరలుకొన్నట్లుగా దేవుడు చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for these prophecies. దేవా ఈ ప్రవచనాలను బట్టి వందనాలు Oh చెల్లిస్తున్నాము. Lord, when we obey, thou art willing to bless in spite of our failures. దేవా, మేము లోబడినప్పుడు మా పొరపాట్లు ఎన్నున్నా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. During the days of Joel, యోవేలు కాలంలో oh, he is pleading, if you return, God will give what all you have lost. ఆయన బ్రతిమాలినాడు, మీరు గాని తిరిగి వచ్చినట్లయితే నష్టపోయినవన్నీ కూడా మరలా దేవుడు సమకూరుస్తాడని చెప్పినాడు. Thou art a loving God. నువ్వు ప్రేమగల దేవుడు. Thou hast made a covenant with Abraham. అబ్రహాముతో నిబంధన చేసినావు. Because of faith we are the children of Abraham. ఆ విశ్వాసం బట్టి మేమును అబ్రహాము సంతానమైన. Oh Lord, enjoy us to, oh Lord, the blessings by returning unto you. ఓ దేవా, నీ వైపు మేము తిరిగి మరలుకొని నీ ఆశీర్వాదం అనుభవించే వారంగా చేయి. Help us not to be in our fallen state or in the exilic state. బాబా, మేము పడిపోయిన స్థితిలోనే చెర జీవితంలోనే ఉండకుండా చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.